నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తి. ఈరోజు వీడియో వచ్చేసి పాకం పట్టే పని లేకుండా ఎంతో హెల్దీ అయిన ఎముకల బలానికి, ఎముకల్లో గుజ్జు పెరగడానికి, పిల్లలు యాక్టివ్గా ఉండడానికి రోజుకొక లడ్డు ఈ లడ్డూని ఇవ్వండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఎముకలు బలంగా ఉంటాయండి. ఈ లడ్డు అనేది నువ్వులు అలాగే పల్లీలతో చేసుకుంటున్నాము. ఈ లడ్డు అనేది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది, పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఈ లడ్డు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. నేను ఈ కప్పుతో కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. పాకం పట్టే పనే లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకున్నామంటే అందులో పావు కప్పు వాటర్ తీసుకోవాలండి. అప్పుడే మనకు బెల్లం అనేది చిక్కగా ఉంటుంది. ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందాం. ఈ వీడియోలు అనేది 3 టిప్స్ చెప్పుకుంటున్నానండి. అందులో మొదటి టిప్ అయితే ఇప్పుడు చెప్పుకుందాం. మనకి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుందండి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన నిమ్మకాయల్ని మనము రసం తీసేసాక పారేస్తూ ఉంటాం. అలా పారేయకుండా ఈ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. నేను ఫాలో అయింది మీకు చెప్తున్నాను. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందేటో చూద్దాం. బెల్లం అనేది కరిగిపోయిందండి. చూడండి, ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది అనమాట. మనం స్టవ్ కట్టేసి దీన్ని వెంటనే ఫిల్టర్ చేసేయాలి. ఇదిగోండి, ఒక డిష్ తీసుకుని ఇందులోకి ఫిల్టర్ చేసేయాలి. మనము చల్లారిన తర్వాత చేస్తే అది థిక్ అయిపోతుందండి, అప్పుడు దిగదనమాట. అందుకు మనం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, అందుకే మనం ఫిల్టర్ కంపల్సరీగా చేసుకోవాలి. ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఈ లడ్డు చేసుకోవడం కోసం మనం నువ్వులు తీసుకోవాలి, అలాగే శనగ పలుకులు తీసుకోవాలి. నేను అరకిలో నువ్వులు తీసుకున్నాను, అరకిలో పల్లీలు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా నేను వేయించేసానండి. వీటిలో మనం ఇప్పుడు పల్లీలను ఫస్ట్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. నేను సగం వేసుకుంటున్నాను ముందు, అన్నీ ఒకసారి అవ్వవు కదా. వీటిని మనం కొంచెం పలుగ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను చూపించే విధంగా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఈ ప్లేట్లోకి వేసుకుందాం. ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకే వేసుకోండి, అప్పుడే మనకు కలపడానికి ఈజీగా అవుతుందన్నమాట. అలాగే మిగతా పల్లీలను, నువ్వులను కూడా ఈ విధంగానే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునే లోపు ఒక మంచి టిప్ చెప్పుకుందామండి. మనం ఇప్పుడు చెప్పుకుంది టిప్ 2 అండి. పాల తపేల అలాగే టీ తపేల అనేవి అడుక్కి ఇలా పట్టేస్తూ ఉంటాయి. తోమడం అంటే చాలామందికి విసుగ్గా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ కానీ పాటిస్తే పావు గంటలో పాల తపేలని, టీ తపేలు అనేవి క్లీన్ అయిపోతాయి. కొంచెం వాటర్లో మనం కడిగేసి ఇలా బోర్లించి ఒక పావు గంట అలానే వదిలేయాలండి. పావు గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పాల తపేల, టీ తపేల అనేవి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు మనం ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ముందుగా క్లీన్ చేసేయాలండి. ఈ మిల్క్ అంత అంటుకున్నదంతా ముందు మనం క్లీన్ చేసేయాలి. ఇలా క్లీన్ చేసుకుని కడిగేసిన తర్వాత మనం మెత్తటి పీచు ఉంటుంది కదండి, మెత్తటి పీచుతో కొంచెం సోప్ కానీ లేదా లిక్విడ్ కానీ పెట్టి క్లీన్ చేసుకుంటే తలతలా మెరిసిపోతాయండి. ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుందనే పెట్టాను. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయి నీట్గా. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పల్లీల్ని, నువ్వుల్ని ఈ విధంగా మొత్తం కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని ఇందులోకి మనం వేసుకోవాలి. నేను తయారు చేసిన బెల్లం సిరప్ అనేది ఈ నువ్వులు అలాగే పల్లీల పౌడర్కి సరిపోదండి. ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టి ముందు ఉంచుకున్నాను అనమాట. నాకు ఎప్పుడూ ఉంటుందండి. నేను కేజీస్ బెల్లం తెచ్చి ఇలా సిరప్ తయారు చేసి పెట్టుకుంటానమాట. దాన్ని కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు చూపించడం కోసమే నేను కొంచెం తయారు చేసి ఇప్పుడు చూపించాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ బెల్లం సిరప్ అనేది ఉందండి. మనం బెల్లాన్ని ఈ విధంగానే తయారు చేసి నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట. నేను బెల్లాన్ని ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాను. మా వారికి టీ ఉదయం సాయంత్రం బెల్లం టీయే ఇస్తానన్నమాట. అతనికి కొంచెం షుగర్ ఉంది, అందుకోసం నేను బెల్లం టీయే ఇస్తాను. అతనికి బెల్లం టీయే తాగుతారనమాట. దీనికోసం మనకి ఎంత సిరప్ కావాలో అంత సిరప్ని యూజ్ చేసి మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా అయితే ఇలానే యూజ్ చేస్తాను, అందుకోసమే మీకు కూడా చూపించాలని చూపించానండి. ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అదే మనం పాకం పట్టి అది పిక్క పాకం రావాలి, అది కూడా వేడివేడిగా ఉంటేనే చేయగలమండి. లేదంటే అది చల్లగా అయిపోతే గట్టి అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్లో చేసుకుంటే నెల రోజుల వరకు కూడా మనం ఈ లడ్డూని చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. నేను
ఏదైనా యూజ్ అవుతుందంటేనే చెప్తాను తప్పించి లేదంటే అసలు పెట్టనండి ఏ వీడియో కూడా. నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేసుకుని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ముసలి వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళకి కూడా మంచిది. పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు. ఈ లడ్డు అనేది ఎముకల్లో గుజ్జు పెరగడానికి, ఎముకల బలానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మనం కలుపుకున్నాక ఒక స్పూన్తో తీసుకొని ఇలా లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. మనం లడ్డూలన్నీ కూడా ఈ సైజులో ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నీ ఒకేలా ఉంటే మనం చూడడానికి కూడా బాగుంటాయి. ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకునే లోపు ఒక మంచి టిప్ చెప్పుకుందాం. థర్డ్ టిప్ అండి, మనం బాదం పప్పు అలాగే జీడిపప్పుని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. అవి బయటనే ఉంచేస్తే పురుగు పట్టేస్తాయండి. నేను నా అనుభవం బట్టి చెప్తున్నాను. మనం జీడిపప్పు కానీ బాదం పప్పును కానీ ప్యాకెట్లతోనైనా లేదా డబ్బాలోనైనా ఇలా డబ్బాలో వేసైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయండి, పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇది నా అనుభవం బట్టి చెప్తున్నాను. ఒకసారి మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందని పెట్టాను, తప్పకుండా ఫాలో అవ్వండి. లడ్డూలన్నీ కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయండి. అరగంట మనం అలానే వదిలేయాలన్నమాట. అరగంట తర్వాత బెల్లం మొత్తం కూడా ఆ లడ్డూకి పట్టేస్తుంది. అప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది. అప్పుడు మన డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఇది నా అనుభవం బట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఇలానే తయారు చేసుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవి నెల రోజులు అయితే మా ఇంట్లో ఉండవండి. మా పిల్లలు తినేస్తారు, ఉదయం సాయంత్రం తింటారు, అలాగే స్కూల్కి కూడా తీసుకెళ్తారు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయవలసిందేనండి. ఇవి అయిపోయాక నేను మళ్ళీ ఇదే ప్రాసెస్లో లడ్డూని చేసుకుంటాను. ఇవి హెల్త్కి మంచిది కాబట్టి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదండి. మనం కొంచెం కొంచెం కూడా చేసుకోవచ్చు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, అది మన చాయిస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ రెసిపీని తెలుసుకుంటారు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అలాగే టిప్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.